గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వారం రోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఖర్జూర నాయుడు, అమనమ్మ దంపతులకు 1952లో జన్మించారు. రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. తమ్ముడి మరణ వార్తతో ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారు. కాసేపటి క్రితమే గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కు చేరుకుని రామ్మూర్తి నాయుడు భౌతికాయాన్ని సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం తమ్ముడి కుటుంబ సభ్యులను ఓదార్చారు చంద్రబాబు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్, భువనేశ్వరి, బాలకృష్ణ సహా నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి చేరుకున్నారు. రేపు నారావారిపల్లెలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామ్మూర్తి నాయుడు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా ఏపీ మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.